హలో గాయస్, మీకు అందరికీ అనంతపద్మ స్వామి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. ఆ అనంత స్వామి టెంపుల్ లో మొత్తం 6 డోర్లు కాదు 8 డోర్లు మీకు తెలుసా? అండ్ 2011 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ ఓపెన్ చేసింది అనుకుంటున్నారు మీరు. అదే కాదు, దానికంటే ముందు 2 సార్లు అయితే మాత్రం ట్రై చేశారు అనమాట ఓపెన్ చేయడానికి. ఒకసారి ఓపెన్ చేశారు, ఇంకోసారి ఓపెన్ చేయలేదు, కుదరలేదు అని చెప్పేసి మీకు తెలుసా? అండ్ థర్డ్ వన్, ఎందుకు సెకండ్ లాస్ట్ వాల్ టు బి అనే డోర్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఆ డోర్ లో ఏంటి రీజన్స్ ఏంటి, దాని వెనకాల ఉన్న మిత్స్ ఏంటి అని మాత్రం ఇవాళ చూడబోతున్నాం అనమాట. సో లేట్ చేయడం వీడియోకి వెళ్ళిపోతాం. హాయ్, దిస్ ఇస్ కీర్తి రఘు. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలో ఉందని మీ అందరికీ తెలుసు. ఈ టెంపుల్ అనేది 1300 ఇయర్స్ చరిత్ర కలిగి ఉన్నది. ద్వాపర యుగంలో మన టెంపుల్ అయితే కట్టడం జరిగింది అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి అనమాట. సో ఈ టెంపుల్ కి మొత్తం ఇయర్లీ 2 బిగ్ ఫెస్టివల్స్ వస్తాయి. అండ్ ఈ టెంపుల్ కి లోపలికి వెళ్ళాలంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక యూనిక్ డ్రెస్ కోడ్ అయితే ఉందన్నమాట. అబ్బాయిలు అయితే పంచ కట్టుకుని వెళ్ళాలి, అమ్మాయిలు అయితే శారీ, చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలు అయితే గౌన్ వేసి వెళ్ళొచ్చు. అబ్బాయిలు చిన్నపిల్లలు కూడా చిన్న టవల్ కట్టుకొని లేకపోతే ఒక చిన్న పంచి అయితే కట్టుకోవాలన్నమాట. స్వామివారి మనకి దర్శనం అయితే 2 కళ్ళు సరిపోవు నిజంగానే. దాని 3 డోర్ల నుంచి మన ఫస్ట్ డోర్ లో అయితే మన స్వామివారి ఫేస్ కనబడుతుంది అనమాట. అండ్ సెకండ్ డోర్ నుంచి ఆయన గుడి నుంచి వచ్చే బ్రహ్మదేవుడు కమలం మీద కూర్చుని కనబడుతుంది. అండ్ థర్డ్ వన్ ఆయన కాలు అయితే కనబడతాయి అనమాట. సో 3 డోర్ల నుంచి మనం చూడాలి అనమాట. 18 feet ఉన్న స్టాచ్యూ అది. తిరువనంద అంటే అనంత పద్మనాభి గారి ప్లేస్ అనమాట. సో శ్రీ విష్ణుస్ ప్లేస్ అని మీనింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదనమాట షార్ట్ బ్రీఫ్ అయిన టెంపుల్ గురించి షార్ట్ బ్రీఫ్. ఇది సీక్రెట్ డోర్స్ ఇన్ పద్మస్వామి టెంపుల్. ఈ అందరిలాగా నేను జస్ట్ ఇలా ఎంత ఉన్నాయి అంత ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అసలు ఏం బ్రీఫ్ గా ఏం జరిగింది, ఏం అనుకుంటున్నారో లాజిక్ గా కూడా ఆలోచిద్దాం మనం. ఇప్పుడు మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం అనమాట. మొత్తం 6 డోర్స్ అనుకున్నారు కదా. ఫస్ట్ ఆ 6 డోర్స్ నుంచి మాట్లాడుకుందాం, తర్వాత 7-8 డోర్స్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ 6 డోర్స్ ఉండగా 2011 లో జరిగింది ఏంటంటే, టీపీ సుందరరాజన్ అనే వ్యక్తి ఇంటికి టెంపుల్ కి ఎదురుగా ఉంటారు ఆయన ఇల్లు. సో ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో రోజు గుడికి వెళ్తూ ఉండగా ఆయనకి కొంచెం అక్కడైతే గవర్నమెంట్ అయితే కంట్రోల్ చేయాలన్నమాట. అక్కడున్న రాజా వాళ్ళ కుటుంబాలు, సో నెక్స్ట్ వారసత్వాలు ఆ టెంపుల్ ని మెయింటైన్ చేసి ఒక ట్రస్ట్ లాగా చేస్తున్నారు అనమాట. సో రాజా కుటుంబం అక్కడున్న అఫీషియల్స్ అందరూ కలిసి సంథింగ్ అక్కడున్న దేవుడి నగలు తీసేసుకుని వేరే నగలు పెడుతున్నట్టు నీకు సంథింగ్ బ్యాడ్ లాగా అనిపించి సుప్రీం కోర్టులో అయితే పిటిషన్ వేశారు 2011 లో. సో దీన్ని గుర్తించిన సుప్రీం కోర్టు ఏమందంటే, సరే మీరు మొత్తం సంపద ఎంత ఉందో అని లెక్కెట్టండి, లెక్క పెడితే మనకు ఒక లెక్క ఉంటుంది. సో దొంగతనం చేసినా కూడా మనకి కనబడుతుంది దొంగతనం చేశారని చెప్పేసి ఒక 7 members కమిటీ అయితే క్రియేట్ చేసింది సుప్రీం కోర్టు June 27, 2011. వాల్ట్ ఈఎఫ్ అనే 2 లాస్ట్ డోర్స్ ఓపెన్ చేశారు. సో మన 6 డోర్స్ నుంచి మనం ఆడుకుంటున్నాం. ABCDEF లాస్ట్ నుంచి ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ రోజున ఈఎఫ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన కొన్ని రోజులకే మన ఎవరైతే బిల్ వేశారో టీపీ సుందరరాజన్ అనే వ్యక్తి వేశారో ఆయన సివియర్ ఫీవర్ వచ్చి చనిపోయారు అనమాట. ఆయన లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్నారని డాక్టర్స్ చెప్పారు. సో ఆయన అయితే ఓపెన్ చేసిన 10-15 days కి చనిపోయారు అనమాట. ఆ ఈఎఫ్ డోర్స్ కి వాల్ట్ ఈఎఫ్ లో అయితే దొరికింది మాత్రం అయితే మనకి కావాల్సినంత గోల్డెన్ బిందెల్లో ఎన్నో డైమండ్ చైర్స్, డైమండ్ నెక్లెసెస్, గోల్డ్ చైర్స్, అన్ని రకాలమైన రోమన్ రకాలైన నాణాలు, బ్రిటిష్ కాలంలో ఉన్న గోల్డెన్ కాయిన్స్, ఇవన్నీ అయితే దొరికాయి అనమాట ఈఎఫ్ లో. వాల్ట్ సీడీని ఓపెన్ చేశారు. సీడీలో అయితే స్వామివారికి కావాల్సిన డెకరేషన్స్, బాడీ మొత్తానికి గోల్డ్ డెకరేషన్స్ అయితే దొరికింది అనమాట. సో అక్కడైతే మాత్రం దగ్గర 30 kgs ఆఫ్ గోల్డ్ ఒక రూమ్ లో దొరికింది. సో మొత్తం CDEFA కలుపుకొని 2 లక్షల కోట్ల దాకా మనకి తీసినట్టు బయట చెప్పారనమాట. సో ఏమేమి దొరికినాయి అందరికి మనకి అనవసరం. 2 లక్షల కోట్లు వర్త్ ఉన్న గోల్డ్ అయితే దొరికింది అనమాట. సో మెయిన్ టాపిక్ లోకి వచ్చేస్తే వాల్ట్ బి ఇప్పటిదాకా ఎందుకు ఓపెన్ చేయాలా అనేది అంటే, ఓపెన్ చేశారు 1880 లో ఓపెన్ చేశారు అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే వాల్ట్ బి ఎందుకు ఇంత ప్రెషియస్ అనుకుంటా అంటే, మన వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే ఒక ఇనప కటకటాలు ఉన్నాయంట. అండ్ దెన్ దాని వెనకాల వుడెన్ డోర్ ఉంది. దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసిన చూస్తే ఒక
పెద్ద నాగ సర్పాలు చెక్కిన ఐరన్ లాంటి స్టీల్ అనుకుంటది, దాని మీద ఉందన్నమాట డోర్. సో దానికి ఏ రకమైన కీ హోల్ కూడా లేదు, అంటే కీ పెట్టడానికి హోల్ లేదు, ఎలాంటి లాక్ కూడా వేసలేదు. అంటే ఎలా లాక్ చేశారో కూడా, ఏ టెక్నిక్ వాడడం కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో దాన్ని ఓపెన్ చేయాలంటే గరుడ మంత్రం ఫస్ట్ ఒక ఫ్లూయెన్సీ, ఏదో ఊరికి చదవడం కాదు, గరుడ మంత్రాన్ని ఒక ఫ్లూయెన్సీతో ఎవరైతే చెప్పగలుగుతారో ఆ చెప్తే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి అనేసి అయితే ఒక ఇది ఉందన్నమాట. సో గరుడ మంత్రాన్ని అంత ఫ్లూయెన్స్ గా చెప్పే వాళ్ళైతే మాత్రం మన ఇండియాలో కాదుగా వరల్డ్ లో ఎవరు దొరకనంటే చెప్పేసి మనకి దొరకలేదు ఎవరు. గైడ్ బుక్ ఫార్ ద విజిటర్ అనే ఒక బుక్ లో మైన్ అయితే రాశారనమాట. 1908 అంటే 103 years అగో దాన్ని ఓపెన్ కేరళలో చాలా క్రైసిస్ అయితే వచ్చాయన్నమాట. ఆ క్రైసిస్ రాక ముందు ఏమైంది, అక్కడున్న ప్రజలు ఓపెన్ చేద్దాం అనుకున్నారు, అంటే అక్కడున్న రాజు వాళ్ళు ఓపెన్ చేద్దాం అనుకున్నారు. ఓపెన్ చేసేది ఫస్ట్ వెళ్ళారనమాట, ఫస్ట్ డోర్ దగ్గరికి, అంటే ఈఎఫ్ దగ్గరికి వెళ్ళారనమాట. ఈఎఫ్ దగ్గరికి వెళ్తే అక్కడున్న చాలా పాములు చూసి భయపడి మన వెనక వచ్చారంట. ఆయననే బుక్ లో రాస్తుంది. సో సెకండ్ 1930 అంటే 1908 నుంచి ఫస్ట్ టైం ట్రై చేసిన నుంచి 22 years తర్వాత అక్కడున్న రాజావారు కేరళలో చాలా పెద్ద పెద్ద క్రైసిస్ వచ్చాయన్నమాట. తినడానికి తిండి లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. రాజువారు ఎంతో దానం చేసినా కూడా చాలా మంది ఏమి ఇంకా ఆకలితోనే ఉన్నారు. సో ఖచ్చితంగా డబ్బులు కావాలని చెప్పేసి డోర్ ఓపెన్ చేద్దాం, మంచి మంచి టైం చెప్పండి, ముహూర్తాలు ఉంటాయి కదా, ఆ టైం చెప్పండి నేను ఓపెన్ చేస్తానని చెప్పేసి అందరినీ కనుక్కొని ఒక టైం అయితే ఫిక్స్ చేసుకుని ఒక్క డోర్ ఓపెన్ చేశారు. ఆ ఒక్క డోర్ లోనే మనకి ఎంతో డబ్బులు, ఎంతో బంగారు నాణాలు ఎన్నో దొరికి దాంట్లో కొంచెం తీసుకొని కేరళలో ఖర్చు పెట్టారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓపెన్ చేసిన డోర్ తర్వాత ఆయన కనిపెట్టింది ఇంకా 5 డోర్లు ఉన్నాయి అని కనిపెట్టారు. సో ఆయన కావాల్సిన 5 డోర్లు అయితే ఓపెన్ చేయలేదు, ఎందుకు చేయదో మనకి తెలియదు. ఈ కావాల్సిన ఖర్చు పెట్టేసుకుని మిగతా లోపల పెట్టేసినట్టు చెప్పారు. ఇక్కడ ఒక ట్విస్ట్ కాదు కానీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు అన్ని పాములు వచ్చాయి కదా, అప్పుడు వచ్చిన పాములు సెకండ్ టైం ఎందుకు రాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది మిగిలిపోయింది. ఆ బుక్ లో అయితే ఇంకేం చెప్పలేదు. సో ఇదంతా బుక్ లో జరిగింది, బుక్ ఇలా ఓపెన్ చేశారని చెప్పి చెప్పారు ఈ బుక్ లో. 2014 ఏప్రిల్ లో ఇంకో 7 కమిటీ మెంబర్స్ చెప్పారు కదా, సుప్రీం కోర్టు ఆర్డర్ పెట్టింది 2011 లో, వాళ్ళు ఇంకో 2 డోర్లు కూడా ఉన్నాయి, అంటే ఈఎఫ్ కాకుండా జిహెచ్ అనే డోర్ కూడా ఉన్నాయి, 7-8 డోర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి దాన్ని కూడా ఓపెన్ చేశారు. చాలా డబ్బులు సంపద అయితే దొరికింది అనమాట. సో దొరికిన తర్వాత దాన్ని కూడా ఇంకా లెక్కలో వేసుకుని గవర్నమెంట్ కి అయితే ఇచ్చారు. ఇప్పుడు విషయానికి వస్తే వాల్ట్ బిని ఓపెన్ చేయాలా వద్దా అని అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ట్రై చేశారు, కానీ ఆ డోర్ ని హార్డ్ గా అయితే వద్దు, అంటే పగలగొట్టి అయితే వద్దు, ఖచ్చితంగా సున్నితంగా స్లోగా ఓపెన్ చేయాలి, ఏ టెక్నిక్ వాడి స్లోగా ఓపెన్ చేద్దాం, పగలగొట్టి అయితే వద్దు అని ఫిక్స్ అయ్యారు. ఎన్నో రకాలుగా ట్రై చేశారు, ట్రై చేస్తే వాళ్ళ వల్ల కాలేదు. సో ఇంకా సుప్రీం కోర్టుని చెప్పారనమాట. ఇంకా అక్కడున్న రాజా వాళ్ళు అందరూ అడిగితే వద్దు, ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇంకెన్నో లోకాన్ని నష్టమే జరుగుతుంది, లోకం అంతరించిపోతుంది, వద్దు అని చెప్పేసి అక్కడున్న రాజా వాళ్ళ ఫ్యామిలీ కానీ అక్కడున్న ప్రజలు కానీ చెప్పారనమాట. సో హిందూలో ఉన్న చాలా మంది అఫీషియల్స్ కూడా వద్దు, ఓపెన్ చేయొద్దనే చెప్తున్నారు. సో సుప్రీం కోర్టు ఏం డిసైడ్ చేసిందంటే, ఇప్పుడు మనం దీన్ని కష్టపడి ఓపెన్ చేసినా కూడా ఎన్నో రిలీజియన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిలీజియన్ కొట్టుకుంటారేమో, వద్దు అని చెప్పేసి దాన్ని అయితే తెరవద్దు అని చెప్పేసి ఇప్పటిదాకా దాన్ని ఓపెన్ ట్రై చేయలేదన్నమాట. సో దీని వెనకాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు కానీ రాజా కుటుంబం చెప్పింది కానీ లెక్కలో చూసుకొని ఎందుకు ఏంటి దాన్ని ఓపెన్ చేసి ఏమవుతుంది అనేది రీసెర్చ్ నెంబర్ 1. ఇవన్నీ కన్ఫర్మ్ కాదండి, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ మిత్తు మాట్లాడడం కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చూడండి, రీజన్ నెంబర్ 1, ఆ డోర్ కి అయితే మనం చూసినందుకు గాను 2 పాములు ఇలా ఉంటాయి అనమాట. ఆ 2 పాములు ఉండేసరికి దానికి ఏమంటే ఎవరైతే డోర్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి నాగబంధం శాపం తగులుతుంది. అంటే పాము నాగబంధం అంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం, పాము అనేది పక్కపడుతుంది అంటారు. సో నాగబంధం అయితే శాపం వస్తుంది. ఆ శాపం అనేది ఆయన ఒక్కరికే ఉంటుందా లేదా వాళ్ళ బ్లడ్ లైన్ మొత్తానికి ఉంటుందా మనకు తెలియదు. సో ఇదైతే ఉంటుంది అని చెప్పేసి రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 వచ్చేసరికి సుందర్ రాజన్ అనే వ్యక్తి తెలుసు కదా, ఎవరైతే డోర్స్ ఓపెన్ చేసి లెక్క పెట్టింది అని చెప్పి బిల్ అయితే వేసారో ఆయన చనిపోవడం. సో ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఎవరైతే మెయిన్ రీజన్ ఈ డోర్స్ ఓపెన్ చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళు చనిపోతూ వస్తున్నారు. అండ్ ఇంకో కోయిన్సిడెన్స్ చెప్పారు, ఎందుకంటే ఆయనకి సరే ఆయన పక్కన పెట్టండి 8 years దగ్గర 7 to 8 years ఉంటుంది, ఎన్నో ఇయర్స్ నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆయన చనిపోతాను అనుకుంది. ఈ
ఈ ఈ ప్రక్రియ ఓపెన్ చేసిన ప్రక్రియలో ఇద్దరు ముగ్గురు కూడా చనిపోయాల్సినట్టు మనకి రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్ ఓపెన్ చేసి వాల్ బి ఓపెన్ చేసినందుకు. సో ఈ ఎవరైతే ఓపెన్ ట్రై చేస్తున్నారో వాళ్ళు చనిపోతున్నారు అని చెప్పేసి రీజన్ నెంబర్ 2. రీజన్ నెంబర్ 3, ఈ ఓపెన్ చేసిన ఇప్పుడు ఇన్ని డోర్స్ ఓపెన్ చేశారు కదా, ఫస్ట్ ఆ ఇయర్ లో ఓపెన్ చేసిన డోర్లు అయితే మాత్రం అక్కడున్న విలేజెస్ ఫ్లడ్స్ వచ్చి మొత్తం కేరళలో ఉన్న చాలా మంది విలేజెస్ కొట్టుకుపోయాయి. అంటే ఆ జస్ట్ మామూలు డోర్స్ ఓపెన్ చేసినందుకే ఇన్ని విలేజెస్ ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయాయి. అంటే అంత పవర్ఫుల్, దానికి అంత స్పెషల్ ఉన్న రూమ్ ని మీరు ఓపెన్ చేస్తే ఏమవుతుందో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి ఇంకొంతమంది. రీజన్ నెంబర్ 4, అక్కడ మన కమిటీ మెంబర్స్ వెళ్ళిన వాళ్ళు, పూజారి వెళ్ళిన వాళ్ళు అక్కడ చెవి పెట్టి చూస్తే, అంటే వాల్ బి ఆ డోర్ వెనకాల ఇలా చెవి పెట్టి చూస్తే పాములు గుస్సు గుస్సు అనుకుంటూ ఉంటారు కదా, ఆ పాము ఉన్న సౌండ్స్ కానీ అని కొంతమంది అంటున్నారు, సౌండ్స్ వినపడుతున్నాయి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది సముద్రం సౌండ్, నీళ్ళ సౌండ్స్ వస్తాయి. దాని వెనకాల సముద్రం ఉంది. సో సముద్రం ఓపెన్ చేస్తే నీళ్ళంతా వచ్చేసి అన్ని కేరళ మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి ఇంకొంతమంది. నెంబర్ 5, ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల చాలా భయంకరమైన పాములు, ఇంకా కింగ్ క్రోబ్రాస్ అన్ని చాలా పాముల రకాలు ఉంటాయి. ఇంకా దాని మీద ఓపెన్ చేస్తే మాత్రం అవి మిమ్మల్ని చంపేస్తాయి అని చెప్పేసి రీజన్ నెంబర్ 5 చెప్తున్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ కాదు, ఒక ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు, ఒక మన ఎక్సైట్ అయ్యే విషయం కానీ ఆశ్చర్యపోయే విషయం చెప్పచ్చు అనమాట. 2004 సునామీ వచ్చింది. తమిళనాడు, కేరళ చాలా విలేజెస్, చాలా చెన్నై వరకు అన్ని మునిగిపోయినాయి. సో ఈ తిరువనంతపురం కూడా టెంపుల్ వరకు, టెంపుల్ ని చుట్టి మొత్తం ఊరంతా మునిగిపోయింది. టెంపుల్ లోకి మాత్రం ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి రాలేదు అనమాట. సో ఇదైతే అందరినీ ఆశ్చర్యకి గురి చేసింది. సో ఎందుకు రాలేదు ఇప్పటిదాకా ఎవరు కనిపెట్టలేదు. సో ఏదో మహిమ ఉన్నట్టే కదా. సో ఇక్కడ లాజిక్ గా వస్తే, అది ఓపెన్ చేసి లాజిక్ గా ఆలోచిద్దాం కొంచెం. ఆ స్నేక్ అనేది మనం ఓపెన్ చేస్తే డోర్ వెనకాల స్నేక్స్ ఉంటాయి కదా. ఒక స్నేక్ అనేది ఆహారం లేకుండా మాక్సిమం 2 to 3 months, అది ఓకే. ఇది అనకుండా పెద్ద ఇంకో స్పీషియస్ మనకు తెలియని స్పీషియస్ ఉంది అనుకుందాం, ఉన్నా కూడా మాక్సిమం 1 year బతుకుతుందండి, 10 years బతుకుతుంది అనుకుందాం. 10 years ఉన్నా కూడా లాస్ట్ ఓపెన్ చేసింది 1930s లో అంటున్నాను. 1930s లో దగ్గరగా చాలా ఇయర్స్ అయిపోయింది, 100 years వస్తుంది. సో ఖచ్చితంగా ఏ పాము అక్కడ ఉండదు, ఉన్న చచ్చిపోయేది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. లాజిక్ ఆలోచిస్తే సముద్రం అంటారా ఓపెన్ చేసేగానే, సముద్రానికి గుడికి సముద్రానికి మధ్యలో 10 kilometers దాకా దూరం ఉందండి. సో ఖచ్చితంగా సముద్రం అయితే ఉండే ఛాన్స్ లేదు అనమాట. ఈ నాగబంధం ఇవన్నీ అనేది మనకి తెలియదు, మనం చూడాలి. ఈ డోర్ వెనకాల ఏముందో అని తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారనమాట ఈ లోకల్లో. సో ఆయన పేరు శ్రీ ఉత్తదాండ తిరునాల్ మార్తాండ వర్మ. సో ఈయన ఒక ట్రావెల్ కోడ్ రాదండి. సో ఈయన తెలుసు అనమాట ఏంటి వెనక డోర్ ఉందని. కానీ 2013 దాకా బతికే ఉన్నారు ఈయన. 2011 లో ఓపెన్ చేసినప్పుడు కానీ ఏం చెప్పాలా, వాళ్ళు ట్రై చేస్తున్నారు వీకి ఓపెన్ ట్రై చేసినప్పుడు కూడా ఆయన నోరుకి చెప్పాలా, ఏం చెప్పాలి దాని గురించి. కానీ ఆయన తెలుసు అంట వెనకాల ఏముందో. కానీ ఆయన ఎప్పుడు ఒక మాట అయితే చెప్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే, ఆ డోర్ ఓపెన్ చేయొద్దు, ఆ డోర్ ఓపెన్ చేస్తే లీడ్స్ us to the ghost, అది మనకి మన అంతానికి కోరుకుంటుంది, మన అంతంగా తీసుకెళ్తుంది. సో దాంట్లో ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి ఆయన ఆపిస్తారు. అండ్ ఆ డోర్ వెనకాల ఎక్కడ ఏముందని చెప్పేసి దాని బుక్ కానీ దేని మీద ఆయన రాయలా, ఎవరికి ఏం చెప్పరా. ఆయన అలాగే 2013 లో చనిపోయారు. సో ఉన్న ఒక్క ఎవిడెన్స్ కూడా మనకి దూరం అయిపోయింది. సో ఆ డోర్ వెనకాల ఏముందని మనం ఫ్యూచర్ లో ఎవరైనా గవర్నమెంట్ ఓపెన్ చేస్తే కానీ మనకు తెలియదు. సో చూద్దాం, లోకానికి తెలియపరచాలి ఆ వెనకాల ఏముందని కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.